చలో ఈరోజు పూజ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఫుడ్ ప్రిపేర్ చేయడం. అదేనండి. తెలుగులో వంట చేయాలి వంట. ఇయాల ఆలుగడ్డలు తీస్తున్నాను. ఎందుకంటే ప్రెజెంట్ ఇంట్లో అవే ఉన్నాయి. చిక్కుడుగాయలున్నాయి గానీ అవి ఒలిసే అంత ఓపిక నాకు లేదు. ఇప్పటికే చచ్చిపోయేటట్టున్నా నేను. దూల తీరిపోతుంది నాకు మా అమ్మతో ఉంటే. అదేంటో అర్థం కాదు గానీ కూరగాయలు కట్ చేస్తుంటే కూరగాయలు కట్ అవ్వవు. నా వేళ్ళు మాత్రం కట్ అయితాయి. అదే అర్థం కాదు. కత్తికి, నా వేలికి ఉన్నంత కనెక్షన్ ఎవ్వరికీ లేదు. ఉల్లిగడ్డ మాత్రమే ఏడిపిస్తది నన్ను. ఇంకేది ఏడిపియదు అంత తొందరగా. ఈ ప్రపంచంలో ఉల్లిగడ్డ మాత్రమే అంతలా ఏడిపిస్తుంది నన్ను. నాకున్న కష్టాలు కూడా అంతగానం ఏడిపించట్లేదు. సబ్జా గింజల వాటరు బాడీకి మంచిదని మా మమ్మీ చెప్తే తాగుతున్నా ఈ మధ్యలో. నైట్ అంతా ఓవర్ నైట్ నానబెట్టేసి మధ్యలో డేలో ఎప్పుడైనా తాగేస్తా అనమాట. ఇప్పుడు టిఫిన్ తిన్న తర్వాతకి వాటర్ తాగేసా. మంచి ఎప్పుడు ఒక రకంగా ఉంటది గదా! అందుకే అలా ఇచ్చాను. అది మీ దగ్గర మున్సిపాలిటీ ఎన్నికలు ఎప్పుడో తెలీదు నాకు. మా దగ్గర మాత్రం 11 తారీఖు పొద్దున 6 గంటలకే లేపేస్తున్నాయి. గులాబీల జెండలమ్మ అనుకుంటా బీఆర్ఎసోళ్ళు, 3 రంగుల జెండా బట్టి అనుకుంటా కాంగ్రెసోళ్ళు, బీజేపీ వాళ్ళ పాట నాకు గుర్తులేదు గానీ ఇండిపెండెంట్లు వాళ్ళు వీళ్ళు ఒకటే డోర్ కొట్టి మేడం మాకోటేయండి, మేడం మాకోటేయండి అంతే ఇంక. ఛీ!